ఎవరైతే ఈ మహావిశ్వాన్ని సృష్టించారో, ఈ సూర్యుని సౌరభాన్ని, ఈ చంద్రుని దరహాసాన్ని, ఈ నక్షత్రాల మందహాసాన్ని, ఈ అంతరిక్ష రహస్యాన్ని, ఈ పాలపుంతల కోమలాన్ని, ఈ మేఘాల చలనాన్ని, ఈ సుందరమైన ప్రకృతిని, ఈ భూమండలం యొక్క సౌందర్యాన్ని, ఈ ప్రవహించే నదుల లేత సవ్వడిని, ఈ పక్షుల కిలకిల రావాల్ని, ఈ జంతువుల నాట్యాల్ని, ఈ హిమపర్వతాల సౌందర్యాన్ని, ఈ మానవుల మేధస్సుని, ఈ స్త్రీమూర్తి యొక్క అందాన్ని, ఈ చిన్నారుల చిరుహాసాన్ని సృష్టించిన అలాంటి అంతం లేని అనంత శక్తి ఏదైనా ఉంటే ఆ ఆ ఆదిశక్తి, ఆ శక్తి. నన్ను విశ్వాసిస్తే అంగీకరిస్తాను, నన్ను ఆరాధిస్తే క్షమిస్తాను, నన్ను నిరాకరిస్తే క్షపిస్తాను, నా ఉనికిని ప్రశ్నిస్తే చర్మం వలుస్తాను అని వచనాలు పంపిస్తాడని ఎవరైనా విశ్వాసిస్తే అంతకంటే మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. సృష్టికర్త అనేది భయం కలిగించే శక్తి కాదు, సమైక్యతను, సౌందర్యాన్ని సృష్టించే శక్తి అని ఏ రోజైతే అందరూ విశ్వాసిస్తారో ఆ రోజే ఈ భూమి సుఖశాంతులతో వెలసిల్లుతుంది అన్నది నా యొక్క విశ్వాసం.